నమస్కారం అండి. మా పేరు మహమ్మద్ చాంద్ పాషా. నేను యూట్యూబ్ ఛానల్ జయం. నేను సంగారెడ్డి డిస్టిక్. నేను స్టాఫ్ రిపోర్టర్ని. ఈ జయం ఛానల్ ప్రజల పక్షాన ఉంటుంది. ఎవరు తప్పు చేసినా కానీ తప్పకుండా అది ప్రజల దృష్టికి తీసుకెళ్తుంది. మా జయం న్యూస్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అనేది. మా యూట్యూబ్ ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు, కానీ ఒకసారి లైక్ చేయండి, బెల్ గంట ఒత్తండి, మీ గ్రూపులలో పెట్టండి. మీ ఎన్ని గ్రూపులు ఉన్నాయో అన్ని గ్రూపులలో కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది జయం యూట్యూబ్ ఛానల్ని మీ ఛానల్ అనుకుంటే దీన్ని లైక్ చేయండి. ఫేస్బుక్లో ట్విట్టర్లో గ్రూపులలో అందరికీ ఫార్వర్డ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను నారాయణఖేట్లో ఉన్నానండి. ఈరోజు నారాయణఖేట్ ఎమ్మెల్యే గారు ఒక మీటింగ్ పెట్టారు. దీంట్లో ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా హెల్త్ మినిస్టర్ దామోదర్ సార్ కూడా ఉన్నారు, మా జహీరాబాద్ ఎంపీ సార్ కూడా ఉన్నారు, మా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు కూడా ఉన్నారండి. ఈ మీటింగ్లో ఏం మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే నోటితోటి ఇందాము. ఎమ్మెల్యే గారు ప్రజలకు మాట్లాడుతున్నాడు, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అని చెప్తున్నారు మా నారాయణఖేట్ ఎమ్మెల్యే గారు. మరి వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని నేను ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, హెల్త్ మినిస్టర్ గారికి, కలెక్టర్ గారికి నేను సూటిగా అడగదలుచుకుంటున్నాను. అడిగాను, ఏ సమాధానం ఇస్తలేరు. యూట్యూబ్ ఛానల్ వాళ్ళు గొట్టం గారని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారని. ఈ గొట్టం గాళ్ళే వార్తలు కవర్ చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్లు మంచి పేరు తెచ్చుకున్నారు. మరి ఈరోజు యూట్యూబ్ ఛానల్కు ఎందుకు చిన్నచూపు చూస్తున్నారు? ఏ అధికారంతో చూస్తున్నారు? యూట్యూబ్ ఛానల్ వాళ్ళు గొట్టం గాళ్ళని ఇంతకుముందు కూడా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారండి. ఈ గొట్టంగాళ్ళతోటే పైకి వచ్చారు కదా, ఈ గొట్టంగాళ్ళే సపోర్ట్ తీసుకున్నారు కదా మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ అందరూ. మరి ఈరోజు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు గొట్టంగాళ్ళని ఎలా చెప్తున్నాడు? యూట్యూబ్ ఛానల్ వాళ్ళ గొట్టంగాళ్ళకు మీద చర్యలు తీసుకుంటాను అని చెప్తున్నాడు. ఎవరు చెప్పారు? మా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. నేను ఒకటి సూటిగా అడగదలుచుకుంటున్నాను, ఇచ్చిన హామీలు ఏమైనా అమలు చేశారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? నేను అడుగుతున్నాను, దీనికి ఆన్సర్ ఇస్తారా? ఎవరు ఇవ్వలేరండి. ఎందుకంటే వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, తప్పులు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నా పేరు మహమ్మద్ చాంద్ పాషా. నేను సంగారెడ్డి జిల్లా నేను స్టాఫ్ రిపోర్టర్ని. అందరు అమ్ముడు పోతున్నారండి, కానీ మా జయం ఛానల్ అమ్ముడు పోదు, ఈ మహమ్మద్ చాంద్ పాషా అమ్ముడు పోదు. ఉన్న వాస్తవాలు మేము వార్తలు కవర్ చేస్తున్నాము. ఏం చేస్తారు? ఉన్నది మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తే మా మీద చర్యలు తీసుకుంటారని చెప్తున్నారు. మా మీద కేసు బుక్ చేస్తా అంటున్నారు. ఎందుకు కేసు బుక్ చేస్తారు? తప్పులు చేసేది నాయకులు, ఇది ఒక జర్నలిస్ట్ మిత్రుడు కాదు. నేను ఒకటి సూటిగా అడుగుతున్నాను. ఇప్పుడు ఏమన్నారు? ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు? కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి ఈ పనులు చేస్తున్నామని చెప్తున్నారు. ఓకే, సంతోషమే పనులు చేస్తే, కానీ మాట ఇచ్చిన హామీలు అమలు చేస్తారా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని నిలదీసి నేను అడుగుతున్నాను. దీనికి ఎవరు ఆన్సర్ ఇవ్వలేదు, ఇయ్యరు కూడా. ఎందుకంటే ఉన్నది వాస్తవం మేము అడుగుతున్నాము, వీళ్ళకు నచ్చలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటైనా అమలు చేశారా? చెప్పండి నాకు ఒకసారి. నేను తప్పుగా మాట్లాడితే నా మీద చర్యలు తీసుకోవచ్చు. నేను తప్పుగా మాట్లాడతలేను, ఉన్నది వాస్తవాన్ని తెలియజేస్తున్నాను. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు కూడా చెప్పారు కదా, అదే విషయంలో నేను మాట్లాడుతున్నాను. వికలాంగులకు 6000 రూపాయలు పింఛను అమలు చేస్తారని చెప్పి మాట తప్పారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అవునండి, గ్యాస్ 500కి ఇస్తానని చెప్పారు. 500కి ఇస్తున్నారా?
ఇస్తలేరు. 1000 రూపాయలు తీసుకుంటున్నారండి, 1100 తీసుకుంటున్నారండి. అవునండి, మరి ఇది అబద్ధాలు చెప్పినట్టే కదా. మహిళలకు 2500 వేస్తానని చెప్పారు. మహిళలకు 2500 ఇస్తున్నారా? అర్హులైన వాళ్ళకు, హక్కుదారులకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తానని ఇచ్చారా? ఇవ్వలేదు. మరి ఇది మాట ఇచ్చి మాట తప్పినట్టే కదా. మరి ఇచ్చిన హామీలు ఫస్ట్ అమలు చేయమని నేను నిలదీసి అడుగుతున్నాను. దేనికి ఆన్సర్ ఇస్తలేరు. ఎందుకంటే నేనే స్వయంగా ఈ మీటింగ్లో ఉన్నాను. నేను అందరితోటి కనుక్కున్నాను. దానికి ఏ ఆన్సర్ ఇవ్వలేదు. నేనేం అడుగుతున్నానంటే ఇచ్చిన హామీలు ఫస్ట్ అమలు చేయమని చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ వాళ్లకు. 90 రోజుల్లో వికలాంగులకు, కుంటి వాళ్లకు, గుడ్డి వాళ్లకు 6000 రూపాయలు పింఛను అమలు చేస్తానని మాట ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, 500కే గ్యాస్ ఇస్తానని చెప్పి మాట ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, 2500 మహిళలకు అకౌంట్ వేస్తానని చెప్పి మాట ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, అర్హులైన వాళ్లకు, హక్కుదారులకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తానని మాట ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా. నేను పేస్కు పేసు మాట్లాడమంటున్నాను. ఎందుకు మాట్లాడతలేరు నాతోటి? నేను ప్రతి ఒక్కసారి నా నంబర్ కూడా ఇస్తున్నాను. నంబర్ మర్చిపోతే చెప్పండి, మళ్ళీ ఇస్తున్నాను. నా టెలిఫోన్ నంబరు 8977833307. నా నంబర్ ఇది. నేను జయం న్యూస్ సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ని. దయచేసి నా తెలంగాణ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ప్రజల పక్షాన ఉంటాను. ప్రజలకు న్యాయం జరగాలని తప్పకుండా పోరాటాలు చేస్తాను. ప్రజల గురించే పుట్టాను. నేను ప్రజల గురించే నేను సేవలు చేసేందుకే ఉన్నాను. తప్పకుండా ప్రజలు సేవలు చేస్తాను. జయం యూట్యూబ్ ఛానల్ ఎవరికి లొంగది, ఎవరికి భయపడది. ఈ మహమ్మద్ చాంద్ పాషా కూడా ఎవరికి భయపడడు. దయచేసి మా ఛానల్ని లైక్ చేయాలి, బెల్గంటి వత్తండి. ఫేస్బుక్లో, ట్విట్టర్లో, గ్రూపులలో కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఎవరు తప్పులు చేసినా కానీ అది మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తాము. మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయాలంటున్నాను. మా ఛానల్ని లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి, పక్కకు బెల్ గంట ఉంటుంది, దాన్ని వత్తండి. ఫేస్బుక్లో, గ్రూపులలో, ట్విట్టర్లో, మీ గ్రూపులలో కూడా అందరికీ షేర్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. లేకుండా ఆయన కాంట్రాక్టర్, అట్లాంటిది మళ్ళీ మొత్తము మనమందరం కలిసి దీన్ని ఇంకా ఇంత మీ అందరి కృషి వల్ల ఈరోజు మన గౌరవ మంత్రులతోనే ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరుగుతూ ఉందని చెప్తా ఉన్నా. ఇంకా కూడా సార్ దీనికి ఇంకా కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా కూడా అవసరం ఉంది. ఎందుకంటే మనకు ఒక కలెక్టర్ మేడం దృష్టి కూడా తీసుకొని పోతా ఉన్నాను. ఇంకో 30 లక్షల రూపాయలు అయితే దీనికి కాంపౌండ్ వాళ్ళు, ఇంకా కొన్ని ఈ 3 ఫేజ్ కరెంటు గురించి, ఇంకా ఇతరత్ర కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి. అవన్నీ డిఎంఎఫ్టి ఫండ్లు, సిఎస్ఆర్ దేంట్లో ఇప్పించినా కూడా అది కంప్లీట్ అయితే తమ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాం. తర్వాత మంత్రివర్యులు మనకు వాసర్లో, సిర్గాపూర్ మండలంలోని వాసర్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్ల రూపాయలతో ప్రారంభోత్సవం చేసుకున్న ఘనత మన పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అయితే అప్గ్రేడేషన్ కింద మనం సిఎస్సి 30 పడకల ఆసుపత్రిగా కూడా దీన్ని చేయాలని చెప్పేసి తమరి దృష్టికి తీసుకొని పోతా ఉన్నాం సార్. ఆల్రెడీ కళ్యాణ్లో సిఎస్సి అయింది. తర్వాత కంకిలో కూడా సిఎస్సి, ఎందుకంటే కంకి నారాయణ ఖేడ్కి కనీసం 25 కిలోమీటర్ 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది కాబట్టి అక్కడ సిఎస్సి 30 పడకల ఆసుపత్రి కూడా చాలా అవసరం. అక్కడ డెలివరీలు కూడా చాలా ఎక్కువైతున్నాయి సార్. అక్కడ డెలివరీస్ కూడా ఎక్కువైతాయి. ఈ సిరిగా మనకు 24 అవర్స్ పిఎస్సి కింద వస్తుంది. తర్వాత కరసుగుత్తిలో కూడా అక్కడ మనకు సిఎస్సి ఉంది, 30 పడకల ఆసుపత్రి ఉంది. మనము కొత్తగా ప్రతిపాదించినటువంటి పిఎస్సిలు మనకు
బాసర్లో ఒకటి, నాగల్గిద్ద ఒకటి, బోరించా ఒకటి, సంజీవరావుపేట ఒకటి, కృష్ణాపూర్ ఒకటి, ఇవన్నీ ఒక 4-5 మనకు పిఎస్సీలు కూడా ప్రతిపాదించడం జరిగింది సార్. ఒక 4-5 సబ్ సెంటర్స్ కూడా ప్రతిపాదించడం జరిగింది. ఈ సిఎస్సీలు సార్ ఆల్రెడీ సిఎస్సీలు ఎస్టాబ్లిష్ అయిన సిఎస్సీలకి క్యాడర్ స్ట్రెంత్ లేదు. ఆ క్యాడర్ స్ట్రెంత్ కూడా మనకు వచ్చేటట్లు స్టాఫ్ వచ్చేటట్లు కూడా చూడాలని చెప్పేసి తమరికి మనవి చేసుకుంటా ఉన్నాం. ఇంకా సిఎస్సీలు శంకరంపేట, పెద్ద శంకరంపేట మెదక్ జిల్లాలో ఉన్నటువంటిది, అక్కడ సిఎస్సీ కూడా అవసరం సార్. ఎందుకంటే ఆ పిఎస్సీ చాలా బాగా జరుగుతూ ఉంది. అక్కడ డెలివరీలు, అవుట్ పేషెంట్ కూడా ఎక్కువగా ఉంది. నారాయణఖేడ్లో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ ఉంది, 8 బెడ్లతో డయాలసిస్ సెంటర్ ఉంది. అక్కడ గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు 100 పడకల ఆసుపత్రిని శంకుస్థాపన చేసి మనం స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో దానికి ఎంసీహెచ్ యూనిట్ అని 50 బెడ్స్ దానికి అలాట్ చేస్తున్నాము, మళ్ళీ కొత్తగా ఓపెన్ చేస్తున్నామని ఎంసీహెచ్ యూనిట్ స్టార్ట్ చేసినారు. కానీ ఎంసీహెచ్ యూనిట్ కూడా మనకు అక్కడ క్యాడర్ స్ట్రెంత్ అక్కడ లేకపోవడం వల్ల ఏరియా హాస్పిటల్ కు సంబంధించిన స్టాఫ్ తోనే అక్కడ విధులు నిర్వహించడం జరుగుతూ ఉంది. తర్వాత అక్కడ 8 బెడ్స్ ఎప్పుడు కూడా ఫుల్ ఉంటా ఉన్నాయి. పక్క నియోజకవర్గాల నుంచి కూడా చాలా తాకిడి ఉంది అక్కడ డయాలసిస్ సెంటర్ కి. కానీ అక్కడ బెడ్స్ ఇంక్రీజ్ చేస్తామని తమరు చెప్పిండ్రు, కానీ అక్కడ స్పేస్ లేనందువలన మేమేం చేసుకోలేక ఇప్పుడు కూడా ఈ దాన్ని టూరిజంలో డెవలప్ చేయాలని చెప్పినాము. ఇక్కడ బోటింగ్ కానీ ఇతరత్ర గ్రీనరీ డెవలప్ చేసి ఇక్కడ కాటేజెస్ కూడా చాలా స్కోప్ ఉంది సార్. ఇది ఒక టూరిజం స్పాట్ గా దీన్ని తీర్చిదిద్దే విధంగా ఇంతకు ముందే తమరికి ఫారెస్ట్ పార్క్ ఫౌండేషన్ పెట్టినప్పుడు తమరు దృష్టికి తీసుకురావడం జరిగింది. టూరిజం గురించి సిఎస్ఆర్ ఫండ్స్ ఒక 5 కోట్లు ఇస్తే ఇవన్నీ ప్రాజెక్టులు కూడా కంప్లీట్ అయ్యి మాకు అందరికీ నారాయణఖేడ్ ప్రజలకు అందుబాటులో వస్తాయని చెప్పేసి తమరికి విన్నవించుకుంటూ ముగిస్తా ఉన్నాను సార్.